Hi, welcome to my channel. Today idioms and phrases is first one is uphill task. Uphill task అంటే ఏ వెరీ డిఫికల్ట్ జాబ్. కష్టమైన పనికి అప్హిల్ టాస్క్ అని యూజ్ చేస్తారు ఈడియం. ఓకేనా? అప్హిల్ టాస్క్ అంటే ఏంటిది? కష్టమైన పని. ఎగ్జాంపుల్, ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైల్ వర్కింగ్ ఈజ్ రియల్లీ అన్ అప్హిల్ టాస్క్. వర్క్ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదవాలంటే రియల్గా కష్టమైన పని, ఏ వెరీ డిఫికల్ట్ జాబ్ కదా, అట్లా అన్నట్టు. కష్టమైన పనికి అప్హిల్ టాస్క్ అని యూజ్ చేయాలి ఈడియంని. దీనిని ఎలా గుర్తుంచుకుంటారంటే, అప్హిల్ అని అంటే గిరి ఎక్కడం, కొండ ఎక్కడం అని గుర్తుంచుకోండి. అప్హిల్ కొండ ఎక్కడం, ఎక్కడం అంటే కష్టమైన పని కదా, సో ఏ వెరీ డిఫికల్ట్ జాబ్ అని గుర్తుంచుకోండి. ఓకే, అప్హిల్ అనుడితోటే మనకు గుర్తుకు రావాలి హిల్ ఎక్కడం, అది వెరీ డిఫికల్ట్ జాబ్ అని. నెక్స్ట్ వన్ ఈజ్ అప్స్ అండ్ డౌన్స్. ఇది అందరికీ తెలిసిన ఈడియమే. అప్స్ అండ్ డౌన్ అని అంటే గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ ఇన్ లైఫ్. ఓకేనా? గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్ లైఫ్లో ఉంటాయి కదా, దాన్నే అప్స్ అండ్ డౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ ఫేసెస్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరూ లైఫ్లో అప్స్ ఫేస్ చేస్తారు, డౌన్స్ ఫేస్ చేస్తారని అర్థం. ఓకేనా? లైఫ్ గ్రాఫ్ అప్ డౌన్, అప్ డౌన్, డౌన్ అని అర్థం. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ అంటే అప్ అంటే గుడ్ టైమ్స్, డౌన్ అంటే బ్యాడ్ టైమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అండర్ ద రోస్. అండర్ ద రోస్ అని అంటే ఏంటిదంటే ఇన్ సీక్రెట్, సీక్రెట్లీ. అండర్ ద రోస్ అంటే ఇన్ సీక్రెట్, సీక్రెట్లీ, రహస్యంగా, రహస్యాన్ని అండర్ ద రోస్ అని అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్, దే గాట్ మ్యారీడ్ అండర్ ద రోస్. వాళ్ళు రహస్యంగా మ్యారేజ్ చేసుకున్నారు. ఓకేనా? అండర్ ద రోస్ అంటే ఏంది? ఇన్ సీక్రెట్, సీక్రెట్లీ. దీన్ని ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, ఇక్కడ రోస్ అని ఉంది కదా, అండర్ ద రోస్, రోస్ పెట్టుకొని మళ్ళీ ఆ రోస్నే గిఫ్ట్ ఇస్తే అది మా సీక్రెట్ ఉంటుంది కదా, అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా? రోసు పెట్టుకొని ఆ రోస్నే గిఫ్ట్గా ఇవ్వడాన్ని ఇన్ సీక్రెట్, సీక్రెట్లీ అంటారు. ఓకేనా? అర్థమైందా? అండర్ ద రోస్ అంటే ఏంది? ఇన్ సీక్రెట్. నెక్స్ట్ వన్ ఈజ్, ఇంతకుముందుకేమో అప్ అండ్ డౌన్స్ అని యూజ్ చేసినాం. అప్ అండ్ డౌన్స్ అంటే గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఇక్కడ అప్ అండ్ డూయింగ్. అప్ అండ్ డూయింగ్ అంటే యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. చురుకుగా, ఉత్సాహంగా ఉన్నారనుకో, దాన్ని అప్ అండ్ డూయింగ్ అని అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్, చిల్డ్రన్స్ ఆర్ ఆల్వేస్ అప్ అండ్ డూయింగ్ డ్యూరింగ్ హాలిడేస్. చిల్డ్రన్స్ అనేటోళ్ళు హాలిడేస్లో చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటికీ ఆడుతూనే చురుకుగా, ఉత్సాహంగా ఆడుకుంటూనే ఉంటారు కదా, అలాంటి టైంలో అప్ అండ్ డూయింగ్ అని యూజ్ చేయాలి. యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. ఓకేనా? దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, అప్ ప్లస్ డూయింగ్. అప్ అండ్ డూయింగ్ అంటే అప్ ప్లస్ డూయింగ్. అప్ అయి డూయింగ్ చేస్తున్నా అంటే యాక్టివ్ అయి ఎనర్జెటిక్గా చేస్తున్నా అని గుర్తుంచుకోండి. ఓకేనా? అప్ అండ్ డూయింగ్ అంటే అప్ అయి అని అంటే యాక్టివ్ అయి, డూయింగ్ చేస్తున్నా, ఎనర్జీగా చేస్తున్నా అని గుర్తుంచుకోండి. ఓకేనా? అప్ అయి అని అంటే అప్ అయి అంటే యాక్టివ్ అయి, డూయింగ్ చేస్తున్నా, ఎనర్జెటిక్గా అని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్, అండర్ ఏ క్లౌడ్. అండర్ ఏ క్లౌడ్ అంటే ఏంటి? ఇన్ ఏ డిస్గ్రేస్, సస్పెక్టెడ్, నాట్ ట్రస్టెడ్. ఓకేనా? అంటే అనుమానంలో ఉండటం, అపకీర్తిలో ఉండటాన్ని అండర్ ఏ క్లౌడ్ అంటారు. ఇంతకుముందుకు మనం ఏం చూసినాం? అండర్ ద రోస్. రోస్ అంటే ఏంది? ఇన్ సీక్రెట్, సీక్రెట్లీ. రోస్ పెట్టుకొని అదే రోస్ గిఫ్ట్గా ఇస్తే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంటుంది కదా, అట్లా గుర్తుంచుకోండి. ఇంకా దానికి ముళ్ళులు ఉంటాయి, అవి కనబడనట్టు సీక్రెట్గా ముళ్ళులు ఉంటాయి, అట్లయినా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ మనకు మళ్ళీ నెక్స్ట్ ఏంటి? అండర్ ఏ క్లౌడ్. అండర్ ఏ క్లౌడ్ అంటే ఇన్ డిస్గ్రేస్, సస్పెక్టెడ్, నాట్ ట్రస్టెడ్. అంటే అనుమానంలో ఉండటం, అపకీర్తిలో ఉండటాన్ని అండర్ ఏ క్లౌడ్ అని అంటారు.
ఓకేనా, అనుమానంలో ఉండడం. ఎగ్జాంపుల్, ద పొలిటీషియన్ వాజ్ అండర్ ఏ క్లౌడ్ ఆఫ్టర్ ద స్కామ్. స్కామ్ తర్వాత పొలిటీషియన్ అనేటైన అనుమానంలో ఉన్నాడు. ఓకేనా, స్కామ్ తర్వాత పొలిటీషియన్ అనుమానంలో ఉన్నాడు. దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, క్లౌడ్ షేడ్లో ఉంటుంది కదా, అది క్లారిటీ ఉంటుందా? క్లౌడ్ ఉండదు కదా, క్లారిటీ లేకపోతే కంపల్సరీ డౌట్ ఉంటుంది. సో డౌట్ అంటే అనుమానంలో ఉండడం, అపకీర్తిలో ఉండడం అని గుర్తుంచుకోండి. ఓకేనా, అండర్ ఏ క్లౌడ్ అంటే క్లౌడ్ అనేది క్లారిటీ ఉండదు కదా, షేడ్లో ఉంటుంది. క్లారిటీ ఉండకపోతే డౌట్ ఉన్నట్టు అని గుర్తుంచుకోండి. డౌట్ అంటే అనుమానంలో ఉండడం, నాట్ ట్రస్టెడ్, ఇన్ డిస్గ్రేస్, సస్పెక్టెడ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ అప్ టు ద మార్క్. అప్ టు ద మార్క్ అంటే సాటిస్ఫాక్టరీ, యాజ్ ఎక్స్పెక్టెడ్, మీటింగ్ ద స్టాండర్డ్. తెలుగులో ఏంటిదంటే సరైన స్థానంలో ఉండటాన్ని అప్ టు ద మార్క్ అని అంటారు. ఓకేనా, ఇంగ్లీష్లో ఏంటి? సాటిస్ఫాక్టరీ, యాజ్ ఎక్స్పెక్ట్ చేసినంత, మీటింగ్ ద స్టాండర్డ్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటంటే హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. అతని పర్ఫార్మెన్స్ సరైన స్థాయిలో లేదు అని ఎగ్జాంపుల్. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్, సరైన స్థాయిలో లేదు పర్ఫార్మెన్స్. దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే, అప్ టు ద మార్క్ అన్నారు కదా, మార్క్ అంటే స్టాండర్డ్. ఓకేనా, మార్క్ అంటే స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ రీచ్ అయితేనే దాన్ని అప్ టు ద మార్క్ అని అంటారు. ఓకేనా, మార్క్ అంటే స్టాండర్డ్ రీచ్ అయితే దాన్ని అప్ టు ద మార్క్ అంటారు. ఓకేనా, అప్ టు ద మార్క్ అంటే ఏంటి? సాటిస్ఫాక్టరీ, యాజ్ ఎక్స్పెక్టెడ్, మీటింగ్ ద స్టాండర్డ్. ఏమేమి చూసినా మనం. అపిల్ టాస్క్ అంటే ఏంటిది? అప్ హిల్ ఎక్కడం కష్టమైన పని కాబట్టి ఏ వెరీ డిఫికల్ట్ జాబ్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ అప్స్ అండ్ డౌన్స్ అంటే గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ ఇన్ లైఫ్. నెక్స్ట్ అండర్ ద రోస్ అని అంటే ఏంటిది? రోజ్ పెట్టుకొని అదే రోజును గిఫ్ట్గా ఇస్తే సీక్రెట్ కాబట్టి సీక్రెట్, లేకపోతే రోజ్ ఆ ట్రీకి ముళ్ళు ఉంటాయి కదా, అవి సీక్రెట్గా ఉంటాయి, అవి కనబడాయి, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అప్ అండ్ డూయింగ్ అంటే అప్ అయి డూయింగ్ చేస్తున్నా అంటే యాక్టివ్ అయి ఎనర్జెటిక్గా ఉన్నా అని గుర్తుంచుకోండి. ఓకేనా, చురుకుగా, ఉత్సాహంగా, యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. అప్ అంటే యాక్టివ్, డూయింగ్ అంటే ఎనర్జీ. ఓకేనా, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అండర్ ఏ క్లౌడ్ అనేది మనకు క్లారిటీగా ఉండదు కాబట్టి డౌట్ ఉంటుంది. సో డౌట్ని ఏమంటారు? అనుమానంలో ఉండడం, అపకీర్తిలో ఉండడం. ఇన్ డిస్గ్రేస్, సస్పెక్టెడ్, నాట్ ట్రస్టెడ్, నమ్మే విధంగా లేదు, అనుమానంలో ఉంది అని గుర్తుంచుకోండి. అప్ టు ద మార్క్ అంటే స్టాండర్డ్ రీచ్ అయితే దాన్ని అప్ టు ద మార్క్ అంటారు. ఓకేనా, సాటిస్ఫాక్టరీ, యాజ్ ఎక్స్పెక్టెడ్, మీటింగ్ ద స్టాండర్డ్. ఓకేనా, అర్థమైనాయా? ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ 100+ ఈడియమ్స్ ట్రిక్స్ తోటి చేశాను, చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.